ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఒక్క చిన్న క్లూతో దొరికేశారు. ఎస్, ఒక్క చిన్న క్లూ పోలీసులకి దొరికింది. ఆ క్లూతో స్టెప్ బై స్టెప్ మొత్తం కేసుని ఛేదించేశారు పోలీసులు. నిన్న ఎస్పీ గారు క్లియర్గా నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ప్రిన్సిపల్ రూపారెడ్డిని ఏ విధంగా చంపారు, 10th క్లాస్ విద్యార్థులే చంపారని చెప్పి ఎలా తేల్చారు అన్నది ఒక్క క్లూతో మాకు దొరికిందని చాలా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. యాక్చువల్గా మంగళవారం రోజు 11వ తారీఖు మంగళవారం సాయంత్రం ఎప్పుడైతే రూపారెడ్డి ఇంటికి వచ్చారో అప్పుడే ఇంట్లోకి వచ్చిన కాసేపటికే వీళ్ళు ఎవరైతే ఇద్దరు 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు లోపలికి చొరబడి డబ్బులు తీసుకుని కత్తితో బెదిరించి అక్కడ ఆమె కేకలు వేయటంతో రూపారెడ్డిని దారుణంగా వెంట తెచ్చుకున్నటువంటి కత్తితో పొడిచి 27 సార్లు చంపేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆమె అప్పుడు ఫోన్ మాట్లాడుతుందండి. అంటే ఈ పోలీసులు కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఎలా ఛేదించామన్నది వివరించారు. ఆ టైంలో రూపారెడ్డి ఫోన్ మాట్లాడుతున్నారు తన పిన్నితో. మాట్లాడుతున్నటువంటి క్రమంలోనే వీడు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ డబ్బులకు సంబంధించినటువంటి బ్యాగు ఉన్నది. అందులోంచి డబ్బులు తీసుకుని వెళుతున్నటువంటి క్రమంలో వీళ్ళు వచ్చేటప్పుడే చేతులకి గ్లౌజులు పెట్టుకుని ఉన్నారు, తర్వాత మాస్క్ పెట్టుకుని ఉన్నారు, తర్వాత ఒక హుడీ ధరించి ఏమాత్రం ఎవరు గుర్తుపట్టకుండా పకడ్బందీగా లోపలికి వచ్చాడు. ఒక కత్తి కూడా పాకెట్లో పెట్టుకుని వచ్చాడు. డబ్బులు తీసుకుని వెళ్ళిపోతున్న క్రమంలో రూపారెడ్డి చూశారు. రూపారెడ్డి చూసినప్పుడు అంటే ఎవరో దొంగ అని చెప్పేసి అనుకుని బాబు ఎవరు బాబు అని చెప్పి అరిచింది రూపారెడ్డి. రూపారెడ్డి అరిచినప్పుడు అతను కొన్నటువంటి ఫేస్ మాస్క్ కూడా ఊడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఫేస్ మాస్క్ ఊడిపోయేసరికి అతని ఫేస్ రివీల్ అయిపోయింది. ఇతను మన దగ్గర చదువుకున్నటువంటి 10th క్లాస్ స్టూడెంట్ అని చెప్పి తెలిసింది. మరి తెలిసినప్పుడు ఇక మొత్తం బయటికి సమాచారం తెలిసిపోతుంది కదా అన్న ఉద్దేశంతో వెంటనే మళ్ళీ వచ్చి రూపారెడ్డి మీద దాడి చేసి 27 సార్లు పొడిచి చంపేసి ఈ పెనుగులట్లు ఫోన్ కూడా కింద పడిపోయింది. అప్పటికి ఫోన్ కాల్లో ఉంది. ఏ బాబు అని లోపలికి వస్తున్నటువంటి టైంలోనే ఫోన్ కట్ చేసింది. ఆ బాబు అన్న పదం ఒక్కటే ఆ ఫోన్లో రికార్డ్ అయింది. లాస్ట్లో ఆ బాబు అన్న పదం రికార్డ్ అయింది. సో వెంటనే ఫోన్ కూడా కింద పడిపోయింది. చంపిన తర్వాత కింద పడినటువంటి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి వెంట తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు పోలీసులకి ఈ కేసుకు సంబంధించి దొరికినటువంటి రెండే ఆధారాలు. ఒకటేమో ఆ రెడ్ కలర్ హుడీ వేసుకొని ఇంటి వెనకాల తిరుగుతున్నటువంటి వీడియో ఒకటి, రెండోది ఫోన్ కాల్లో ఏ బాబు అని చెప్పి అనటం ఒకటి. ఆ రెడ్ కలర్కి సంబంధించి అసలు అది వేరే సీసీ కెమెరాల్లో ఎక్కడ దొరకలేదు. దాదాపు 70 సీసీ కెమెరాల్లో వెతికి పోలీసులు వెతికినప్పుడు కూడా ఏమీ కనిపించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ బాబు అన్న పదాన్ని పట్టుకుని పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఆమె బాబు అని ఎవరెవరిని అంటారు, ఎవరెవరిని పిలుస్తారు, తన కుటుంబ సభ్యులు తన బంధువుల్లో ఎవరన్నా ఉన్నారా, లేదంటే స్కూల్లో ఉన్నటువంటి పిల్లల్ని కూడా బాబు అని చెప్పి ఆమె సంబోధిస్తారా అని పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఈ కేసు వారం రోజులు కావటానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. ఎందుకంటే ప్రిన్సిపల్ హత్య గావించబడింది కాబట్టి స్కూల్కి సెలవులు ఇచ్చేశారండి. మంగళవారం జరిగితే బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం వరుసగా 4 రోజుల పాటు స్కూల్కి సెలవులు రావడంతో పిల్లలు ఎవరు కూడా స్కూల్కి రాలేదు. సో పిల్లలు స్కూల్కి వస్తే ఎవరు 10వ తరగతిలో ఎంతమంది ఉన్నారు, అందులో అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు, 9లో ఎంతమంది ఉన్నారు, 8లో ఎంతమంది ఉన్నారు, ఇది పోలీసులకి ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది కదా. సో వాళ్ళు స్కూల్కి వచ్చే వరకు వెయిట్ చేశారు. ఎందుకంటే 5 బృందాలు అన్ని కోణాలు దర్యాప్తు చేస్తున్నాయి. ఫ్యామిలీని, తర్వాత ఈ భర్తకు సంబంధించిన వ్యాపార లావాదేవీలు ఏవైతే గొడవలు ఉన్నాయో దానికి ఒక టీం పనిచేస్తుంది. అంతరాష్ట్ర దొంగల ముఠ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక టీం పనిచేస్తుంది. ఈ స్కూల్కు సంబంధించి స్కూల్లో ఉన్నటువంటి ఈ స్టాఫ్ పిల్లలకి సంబంధించి కూడా పూర్తిగా ఇక్కడ ఒక టీం ఉంది. సో ఈ టీం పనిచేయాలంటే స్కూల్కి పిల్లలు అందరూ రావాలి, స్కూల్ కార్యక్రమం అనేది యథావిధిగా కొనసాగాలి. సో మొన్న సోమవారం నుంచి స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు ఇన్వెస్టిగేషన్ స్కూల్ పిల్లల మీదకి వెళ్ళింది. అయితే ఈ స్కూల్లో ఉన్నటువంటి పిల్లల్ని ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో సోమవారం రోజు స్కూల్ మొత్తం మీద 13 మంది పిల్లలు 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 13 మంది పిల్లలు యాబ్సెంట్ అయ్యారు. అందులో 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు 5గురు యాబ్సెంట్ అయ్యారు. ఆ 5గురికి సంబంధించిన డీటెయిల్స్ తెప్పించుకున్నారు. ఆ 5గురిలో 2 మీద అనుమానం బలపడింది. ఎందుకంటే ఆ 2కు సంబంధించి గతంలో కూడా ఒక ఘటన జరగటం, ఆ 2లో ఒకడేం చేశాడంటే ఆ స్కూల్కి సంబంధించినటువంటి పక్కనే హాస్టల్లో ఉంటాడు అతను. అయితే అతని బ్యాగులో ఒక సెల్ ఫోన్ దొరికింది, డబ్బులు కూడా దొరికినాయి. కాబట్టి సో దొంగతనం జరిగిందని చెప్పి అప్పుడే ఈ కేసుకు సంబంధించి తెలిసింది, ఈ ఘటనకు సంబంధించి తెలిసింది. వెంటనే రూపారెడ్డి గారు పిలిచారు.
నువ్వు హాస్టల్లో ఈ మొబైల్ ఫోన్ ఏంటి, ఇన్ని డబ్బులు ఏంటి అని చెప్పి అతను వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చెప్పడం, వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం, క్లాస్ పీకటం, అతను నువ్వు అసలు హాస్టల్లో ఉండొద్దు, నువ్వు రోజు స్కూల్కి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళు, మళ్ళీ స్కూల్కి రా. ఇది గతంలో జరిగినటువంటి ఘటన. దీన్ని మనసులో పెట్టుకున్నారు, దీన్ని మనసులో పెట్టుకొని కోపం పెట్టుకున్నారు. సో వెంటనే మంగళవారాల్లో స్కూల్ ఫీజులు కట్టించుకుంటూ ఉంటారు. చాలామంది పేరెంట్స్ వస్తూ ఉంటారు, ఫీజులు కడతా ఉంటారు కదా. సో మేడం బ్యాగులో, ప్రిన్సిపల్ మేడం బ్యాగులో డబ్బులు బాగా ఉంటాయి. సో డబ్బులకి అలవాటు పడ్డటువంటి విద్యార్థులు వీళ్ళు జల్సాలకి, బీర్లు తాగటం, ఎంజాయ్ చేయటం, ఖరీదైనటువంటి బైకులు కొనాలన్న ఆలోచన, ఇవన్నీ కూడా ఫ్రెండ్స్తో చెప్తూ ఉంటారంట. సో డెఫినెట్గా ఆ ఇద్దరు విద్యార్థుల మీద అనుమానం ఉంది, గతంలో కూడా ఘటన జరిగింది కాబట్టి. సో వెంటనే పోలీసులు ఆ ఇద్దరి మీద నిఘా పెట్టి వాళ్ళని పోలీసులు తమ దగ్గరికి పిలిపించుకొని మాట్లాడి ఇన్వెస్టిగేషన్ చేస్తే జేబులో డబ్బులు దొరికినాయి. ఆ జేబులో ఉన్నటువంటి డబ్బులు, అతని దగ్గర ఐఫోన్, మళ్ళీ ఈ ఐఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మా ఫాదర్ ఇప్పించాడు, ఈ డబ్బులు ఏంటంటే మా ఫాదర్ ఇచ్చాడు, ఇలా చెప్పడం స్టార్ట్ చేశారు. అయితే ఆ డబ్బులకు సంబంధించి ఆ నోట్ల కాగితాల మీద రక్తపు మరకలు కనిపించినాయి. వెంటనే ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఆ ల్యాబ్లో కూడా నిర్ధారణ అయింది ఏంటంటే ఇది మనిషికి సంబంధించినటువంటి రక్తం అని చెప్పి చాలా క్లియర్గా ఫోరెన్సిక్ ల్యాబ్లో కూడా బయటపడింది. అప్పుడు పోలీసులు వాళ్ళ స్టైల్లో సీరియస్గా ఇంట్రాగేట్ చేసి 4 పీకితే వాళ్ళు నిజం చెప్పారు. ఎస్, మేమే చేశాం, ఒకడు బయట ఉన్నాడు, నేను లోపల ఉన్నాను, మేడం బ్యాగ్లో ఉన్న ఆ 2,50,000 రూపాయలు తీసుకొని పోతుంటే మేడం చూశారు. వెంటనే మేడం ఎక్కడ బయటికి చెప్పేస్తారన్న ఉద్దేశంతో మేము ఆల్రెడీ ఒక యాక్సా బ్లేడును, ఒక కత్తి తీసుకున్నాం, మేడంని నేనే చంపేశానని చెప్పి నిజాన్ని కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా మొత్తం ఇట్లా ఆ బాబు అన్న పదంతో పోలీసులు స్కూల్ మీద, ఆ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల మీద ఫోకస్ పెట్టి వాళ్ళ గత చరిత్రకు సంబంధించి కూడా ఆధారాలు బయటపడిన తర్వాత ఇప్పుడు వాళ్ళ సంగతి మొత్తం బయటకు తెలిసిందనమాట. సో డెఫినెట్గా ఇక్కడ నిజంగా 10వ తరగతి చదువుతున్న వాళ్ళు ఇట్లా చెడు తిరుగుళ్లకు ఎలా అలవాటు పడుతున్నారు. కేవలం 10వ తరగతి అంటే 14-15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు చంపే కాడికి వచ్చారంటే వాళ్ళ మైండ్ ఎంత కలుషితం అయిపోయింది, వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి. డబ్బుకి, జలసాలకి, బీర్లకి, అప్పుడే 10వ తరగతిలోనే బైకులు, కార్ల ఆలోచనలు ఎట్లా వస్తూ ఉన్నాయి. అంటే తల్లిదండ్రులు సరైనటువంటి బాధ్యత తీసుకోపోవటం, తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ అలవాట్లు ఏ విధంగా ఉన్నాయి, వీటి మీద సరైనటువంటి ఫోకస్ లేకపోవటం వల్ల ఇక్కడ తల్లిదండ్రుల తప్పిదం కనిపిస్తోంది. ఈరోజు స్కూలు ప్రిన్సిపల్నే, చదువు చెప్పేటటువంటి ఆ మేడంనే, గురువునే చంపే పరిస్థితికి వచ్చి కేవలం డబ్బుల కోసం ఈ విధంగా చేశారంటే ఎంత దారుణం అండి. పిల్లలు ఎంత దారుణంగా తయారైపోతున్నారు చూడండి. ఏమాత్రం కూడా చంపటానికి కూడా, అసలు వాళ్ళ వయసు ఎంత, చంపటానికి కూడా వెనకట్లేదంటే నిజంగా ఎటుపోతుంది సమాజం. మొదటి గురువులు తల్లిదండ్రులే కదా. తల్లిదండ్రులు సరైనటువంటి దిశలో తమ పిల్లల్ని పెంచి ఉంటే, సరైనటువంటి వాళ్ళ బుద్ధులు ఈ పిల్లలకి నేర్పించి ఉంటే ఇట్లా ఉండేదా పరిస్థితి. మర్డర్లా, చంపేడాలా కత్తితో, ఒక ప్లాన్గా కత్తి కూడా తీసుకొచ్చుకున్నాడంట. సో ఇది పోలీసులు ఇన్ని రోజులు ఈ కేసు పట్టడానికి, ఆ స్కూళ్ళు 4 రోజులు సెలవులు కావటం చేత బాబు అన్న పదం ఆమె లాస్ట్ రికార్డులో తన పిల్లితో మాట్లాడుతూ, ఆ బాబు అంటే వాడు లోపలికి వచ్చాడు కదా, చూశారు, ఏ బాబు అని చెప్పి ఇంట్లో ఒక అజ్ఞాత వ్యక్తి, ఒక అబ్బాయి వస్తే రియాక్షన్ ఇదే ఉంటుంది ఫోన్ కాల్లో, ఎవరు, ఏ బాబు ఎవరు అని చెప్పి అంటారు కదా, అది రికార్డ్ అయిందంతే. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఆ తర్వాత రోజు ఉదయం ఈమె చనిపోయినట్టుగా తెలిసింది. సో ఆ పదంతో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి తేల్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి.